ఆ మూవీకి ఎందుకని కాంట్రవర్సీలు వచ్చాయి, ఆ మూవీని ఎందుకని రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నారు, ఈ మూవీకి ఎందుకని అలాంటిది ఏమీ లేదు. యాత్ర 2 మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, రీసెంట్ గానే థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇది కంప్లీట్ గా పొలిటికల్ డ్రామా మూవీ. ఈ మూవీ నుంచి ఇన్ని అప్డేట్స్ వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కాంట్రవర్సీలు అవ్వలేదు. తగాదలు, అల్లర్లు, పార్టీ తాలూకు విభేదాలు, మూవీ రిలీజ్ అవ్వకుండా ఆపేయటాలు, కేసులు వేసుకోవటాలు ఎటువంటివి జరగలేదు. వై? ఇదే పొలిటికల్ కాన్సెప్ట్ తో ఆర్జీవి గారు వ్యూహం అనే మూవీని తీశారు. ఆ మూవీ నుంచి కూడా టీజర్లు, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. మూవీ కూడా రిలీజ్ అయ్యే టయానికి మూవీని అయితే రిలీజ్ చేయకుండా ఆపేశారు. ఆ మూవీకి ఎందుకని కాంట్రవర్సీలు వచ్చాయి, ఆ మూవీని ఎందుకని రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నారు, ఈ మూవీకి ఎందుకని అలాంటిది ఏమీ లేదు. బికాస్ ఆఫ్ ట్రైలర్ కట్ అండ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. 3 days బ్యాకే మనకి యాత్ర 2 మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. యాజ్ ఏ మూవీ లవర్గా మాత్రమే చెప్తున్నాను, ట్రైలర్ వాజ్ డీసెంట్ అండ్ వెరీ క్లాసిక్. ఎక్కడా కూడా ఇది ఒక పార్టీకి సంబంధించిన మూవీ లాగా, ఒక కులానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించిన మూవీ లాగా అనిపించలేదు. ఒక వ్యక్తికి సంబంధించిన మూవీ లాగా అనిపించింది. అలాగే ప్రజెంట్ చేశారు. ఓవరాల్ ట్రైలర్లో మనకి ఎక్కడా కూడా అన్నెసెసరీ డైలాగ్స్ కానీ, కాంట్రవర్సీ అయ్యే పాయింట్స్ కానీ, ఆపోనెంట్ పార్టీని కించపరిచేటట్టు చూపించడం కానీ ఎక్కడ కూడా అటువంటి సీన్స్ లేవు. ఆల్రెడీ యాత్ర మూవీతో డైరెక్టర్ మహి తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవడం చాలా కష్టం. చాలా సెన్సిటివ్ లైన్స్ ఇవన్నీ, వాటిని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఇలాంటి పొలిటికల్ డ్రామాలు వచ్చిన మూవీస్ చాలా అంటే చాలా తక్కువ. బట్ మనకు బాగా గుర్తుండిపోయేది, మనకు మంచిగా అనిపించిన మూవీ మాత్రం రానా నటించిన లీడర్ మూవీ. సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది. యాత్ర మూవీ కూడా అలాగే అనిపించింది. యాత్ర 2 కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా కాస్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారని చెప్పాలి. ఆర్జీవి గారు పిక్ చేసుకున్న పర్సన్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో కాస్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు అనిపించింది. మన జగన్మోహన్ రెడ్డి గారు రోల్ చేస్తున్న జీవ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాడు. లైక్ మన యానిమల్ మూవీలో బాడీ డబుల్ లాగా. ఇక్కడ ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయలేదు. హ్యాండ్ కున్న రింగ్ కానీ, వాచ్ కానీ, పాకెట్లో పెన్ కానీ ఏ ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయలేదు. బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని షార్ట్లో సైడ్ లుక్లో అయితే సేమ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అనిపించారు. అంత పర్ఫెక్ట్గా మేకవర్ చేశారు. ఇంకా మమ్ముట్టి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో ఇమిడిపోయారు అనమాట. చాలా ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. ట్రైలర్ కట్ మొత్తం చాలా నీట్గా, డీసెంట్గా ఉంది. ఎక్కడా కూడా రెచ్చగొట్టినట్టు కానీ, భేదాలకు దారి తీసేటట్టు కానీ ఎక్కడా లేదు. మనకి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అలాగా మాత్రమే చూపించారు. యాత్ర 1 మూవీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఎండ్ అవుతుంది ఆ మూవీ. బట్ ఈ మూవీ మాత్రం ఆ మూవీకి సీక్వెల్. ఈ మూవీలో మనకి ట్రైలర్ని బేస్ చేసుకుని అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనున్న పార్టీ నుంచి బయటకు వచ్చేసి తనకంటూ ఒక కొత్త పార్టీని స్థాపించడం, తర్వాత చేసిన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, జైలుకు వెళ్ళడం, కంబ్యాక్ అయిన తర్వాత పొలిటికల్ కెరియర్. ఇంకెక్కడి వరకు మాత్రమే ఈ ట్రైలర్ కట్లు అయితే ప్రజెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినట్టు కానీ, ఆ ప్రమాణ స్వీకారం చేసేటట్టు కానీ ట్రైలర్ కట్లు అయితే మనకి ప్రజెంట్ చేయలేదు. ఎలక్షన్ మూమెంట్ వరకు మాత్రం ఈ పార్ట్ 2 ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 3 అయితే మాత్రం ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కోవిడ్ మూమెంట్ కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వరకు పార్ట్ 3 తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ ట్రైలర్ మనకి ఇంత డీసెంట్ గా, ఇంత క్లాసిక్ అనిపించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి. కల్కి మూవీకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన సైంధవ్, చిన్న మూవీస్ వీటన్నిటికీ తనే మ్యూజిక్ డైరెక్టర్. యాజ్ ఏ మూవీ లవర్గా నాకైతే ఈ ట్రైలర్ చాలా డీసెంట్గా, చాలా క్లాసిక్ అనిపించింది. బట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.